హాయ్ ఫ్రెండ్స్, అవతార్ 3 పీసీఎక్స్లో చూద్దామని ఉదయమే లేచి తెల్లవారుజామున 5:30కే స్నానం అది చేసి రోడ్డు మీదకి వచ్చా. చాలా చీకటిగా ఉంది, ఎవ్వరూ లేరు కూడా రోడ్డు మీద. అక్కడక్కడ ఊరకొక్కలు ఉన్నాయి. అయినా పర్వాలేదు, ఖచ్చితంగా అవతార్ సినిమా చూడాలి. 3Dలో పీసీఎక్స్ స్క్రీన్లో లార్జ్ ఫార్మాట్లో, అంటే 1:80 ఫార్మాట్లో ఫుల్ స్క్రీన్ అంతా వేస్తాడనుకొని బయలుదేరా. అవతార్ సినిమాని చిన్న చిన్న స్క్రీన్లో చూసినప్పుడు నాకు అంత అనుభూతి కలగలేదు. అవతార్ 2 పీసీఎక్స్లో లార్జ్ స్క్రీన్లో చూసినప్పుడు వావ్ ఫీలింగ్ కలిగింది. ఆ స్క్రీన్ నిండా 80% సినిమా పడేలా వేశాడు. అంత మంచులో కూడా నడుచుకుంటూ వెళ్ళి ఆటో ఎక్కాను. ఆటోలో ఉప్పల్ వరకు వెళ్ళాను. ఉప్పల్ సర్కిల్లోకి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కి మళ్ళీ సెక్రటేరియట్ వరకు వెళ్ళా. బస్సులో చలి బీభత్సంగా వేసింది. డోర్లు కూడా మూసేసుకొని కూర్చున్నా. ఇక సెక్రటేరియట్ దగ్గర దిగి ఆ పక్కన ఉన్న సందు ఉంది చూసారా, అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ఫుల్ చీకటి. 4-5 దొంగలు వచ్చి బాదిన మనల్ని ఎవరు గుర్తుపట్టరు. అలాంటి చీకట్లో వెళ్ళా. అప్పుడు టైం 6:10 అలా అయింది. అక్కడి నుంచి ఒక అరగంట నడిచాక ఐమాక్స్ రోడ్కి వచ్చేసా. అదే ప్రసాద్ పీసీఎక్స్ రోడ్కి వచ్చా. కొంచెం తెల్లారింది. ఈ మధ్యలో ఓ దగ్గర బూస్ట్ కూడా తాగా వేడివేడిగా. అలా నడుచుకుంటూ వెళ్తున్నా. థియేటర్ ఎదురుగా టిఫిన్ సెంటర్ ఉంది. అక్కడ ఓ ప్లేట్ బజ్జీ, ఓ ప్లేట్ ఇడ్లీ తిన్నా. చండాలంగా ఉంది. 2 ఇడ్లీ 2 బజ్జీ వదిలేశా. నాలాంటి సినిమా పిచ్చోళ్ళు, అవతార్ ఫ్యాన్స్ తెల్లవారుజామున 6:30కే థియేటర్ల దగ్గరికి వచ్చి ఉన్నారు. థియేటర్లోకి అలౌ చేశాడు కూడా. అప్పటికే టైం 6:40 అయింది. థియేటర్లోకి అలౌ చేశాడు. ప్రసాద్ ఐమాక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ చాలా సినిమాలు చూశాను. ఇక్కడ ఏదో షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ కూడా జరుగుతుంది. అవన్నీ మనకు అంత సీన్ లేదని చక్కగా నేను థియేటర్ దగ్గరికి బయలుదేరా. ఇదే స్క్రీన్ 6 పీసీఎక్స్. ఫుడ్ కూడా బాగా ప్రిపేర్ చేస్తున్నారు. జనాల దగ్గర నుంచి ఎక్కువగా వసూలు చేద్దామని. ఎంట్రన్స్ చాలా ఖాళీగా ఉంది. నేను ఒక్కడనే ఫస్ట్ వెళ్ళి నించున్నాను. లోపలికి అలౌ చేశారు. 3D గ్లాసెస్ కూడా ఇచ్చారు. అద్దిగో స్క్రీన్ చూడండి ఎంత బాగుందో. ఆ సైజులో పిక్చర్ వేస్తాడని ఎంతో ఉత్సాహంగా లోపలికి వెళ్ళి కూర్చున్నాను నేను. G33 అద్దిగో ప్రొజెక్టర్ చూడండి, డ్యూయల్ లేజర్ ప్రొజెక్టర్. థియేటర్ చాలా వెచ్చగా ఉంది. బయట మంచుకి గజగజలాడి నేను లోపలికి వచ్చి హాయిగా ఫీల్ అయ్యా. ఇలాంటి స్క్రీన్ మీద, పీసీఎక్స్ స్క్రీన్ మీద ఎక్స్పీరియన్స్ కోసం వెయిట్ చేస్తున్నా. కళ్ళద్దాలు కూడా పెట్టుకోమని యాడ్ వేసాడు. సినిమా స్టార్ట్ చేశాడు. మీరు నమ్ముతారో నమ్మరో, సినిమా స్క్రీన్లో 50% కూడా నిండలేదు. చిరాకు అనిపించింది చూసేటప్పుడు. దీనికోసమే నేను ఇంత కష్టపడి వచ్చాను అన్న ఫీలింగ్ కలిగింది నాకు. ఇక్కడే నేను చాలా నిరాశపడ్డాను. సౌండ్ కూడా ఏమంత గొప్పగా లేదు. పిక్చర్ క్లారిటీ కూడా అంత గొప్పగా లేదు. కలర్స్ కూడా కొంచెం మాసిపోయిన కలర్స్లా అనిపించాయి. డూమ్స్ డే యాడ్ కోసం వెళ్ళాను. ఆ డూమ్స్ డే యాడ్ చిన్నదేదో వేసి ఓ సంవత్సరం ఆగండి అని చూపించాడు. ఇక సినిమాని పీసీఎక్స్లో చూడాలా అంటే అనవసరం అని చెప్తున్నాను. ఎందుకంటే మీ దగ్గరలో ఉన్న సినీ పోలీసులో ఏదైనా మంచి లార్జ్ స్క్రీన్ ఉన్న థియేటర్లోనో సెంటర్లో బుక్ చేసుకొని చూడండి. ఈ థియేటర్లో ఎప్పుడూ కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఇవ్వరు. మేము సినిమా వేసేస్తాం, ఎక్స్పీరియన్స్ చేయండి, అద్భుతం, ఆహా ఓహో అంటూ ట్విట్టర్లో కూడా పీసీఎక్స్లో చూడండి అంటూ బీభత్సమైన బిల్డప్ ఇస్తారు. కానీ లోపలికి వెళ్తే 70mm ప్రింట్ తీసుకొని దాన్నే సినిమా తెర మీద వేసేసి ఎలా ఉంటుందంటే పెద్ద అరిటాక్ వేసి కూర్చోబెట్టి 100 ఐటమ్స్ వడ్డిస్తాం అన్నట్లు కూర్చోబెట్టి దాని మీద ఒక స్పూన్ రైసు, కందిగింజంతా ఆవకాయ పచ్చడి, 5 మజ్జిగ చుక్కలు, ఒక కూర ముక్క వడ్డించినట్లు ఉంటుంది. ఈ థియేటర్లో చాలా సినిమాలు నేను అలాగే ఇబ్బంది పడ్డాను. ఒక జెమినీ మ్యాన్ సినిమా, అవతార్ 2 తప్పితే మిగిలిన సినిమాలన్నీ ఇలా 70mm ప్రింట్లు తీసుకొచ్చి వేసినవే. ఈ మధ్య బాహుబలి కూడా
1:80 రేషియోలో వేసినట్లు టాక్. కానీ చాలా ఫీల్ అయ్యాను సినిమా చూసేటప్పుడు. దీనికా ఇంతసేపు ఇంత కష్టపడి తెల్లవారుజామున లేచి ట్రావెలింగ్ ఛార్జీలు 120 రూపాయలు అయింది. ఇవన్నీ పెట్టుకొని వచ్చేసరికి వీడేమో 70mm ఫిల్మ్ వేసేసి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి అంటే పెద్ద బిల్డప్. ఈ సినిమాని ఖచ్చితంగా ఈ థియేటర్లో చూడాల్సిన అవసరం లేదు. మీ దగ్గరలో ఉన్న సినీ పోలీసులో చూడండి. హైదరాబాద్లో దరిద్రం ఏంటంటే ఐమాక్స్ ఎవరు తీసుకురాలేదు. ఉన్న ఐమాక్స్కి డబ్బులు కట్టలేక పీసీఎక్స్ కింద మార్చేసుకున్నారు. మన కర్మ. మీకు అంతగా ఐమాక్స్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే పక్కనే ఉన్న బెంగళూరు కానీ చెన్నై కానీ వెళ్ళండి. ఇది నా వర్స్ట్ ఎక్స్పీరియన్స్. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందరా? కొట్రా కొట్టు, పర్లేదు కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?